రాష్ట్రాల్లో ఎవరున్నారని మాకు సంబంధం లేదు అనే ఒక ప్రకటన కూడా వాళ్ళు చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఒక కొత్త రూపం తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సార్, అమెరికా తొలి ఓటమి, ఇరాన్లో శృంగభంగం. అమెరికాది మన వరుసగా నిన్న కూడా మనం చర్చించాము. ఈరోజు అంతర్జాతీయ పరిశీలకులు చాలా కీలకమైన ఇది చేస్తున్నారు. మొదటిసారిగా గల్ఫ్లో సూయజ్ కెనాల్ క్రైసిస్ వచ్చినప్పటి నుంచి కూడా అమెరికా ఏదో ఒక విధంగా గల్ఫ్ దేశాలను అదుపులో పెట్టుకొని పెట్రోల్ మీద ఆధిపత్యం, అలాగే అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలు, యుద్ధాలు, ఒత్తిళ్లు చేయగలుగుతూ వచ్చింది. కానీ ఇరాన్తో పెట్టుకోవడం వల్ల మొట్టమొదటిసారిగా దెబ్బతింది, శృంగభంగం జరిగింది అమెరికాకు. అమెరికా గతంలో వియత్నాంలో యుద్ధం చేశారు, కొన్నాళ్ళ తర్వాత వెనక్కి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ ఎరాలో 1980లో ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఇరాక్లోకి వెళ్ళారు, లిబియాలోకి వెళ్ళారు, ఇంకా కొన్ని చోట్లకు వెళ్ళారు. వీటిలో కొన్ని చోట్ల తాత్కాలికంగా వాళ్ళు అనుకున్న ప్రభుత్వాన్ని మార్చి తమ ప్రభుత్వాన్ని లేదా తమ కోరుకున్న అధ్యక్షుడిని అక్కడ నియమించి రిజిమ్ చేంజ్ కొంతవరకు చేయగలిగారు. కానీ చాలా చోట్ల తర్వాత దెబ్బతిన్నారు. అది ఇప్పుడు ఇరాక్ అయినా, ఇప్పుడు ఇరాక్లో నుంచి ఇరాన్ తరఫున జరిగినవి కూడా మనం చూసాం కదా. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వచ్చాక మళ్ళీ అమెరికాను తరిమేశారు. అంతకుముందు సోవియట్ యూనియన్ దెబ్బతీయడానికి ఆఫ్ఘన్ వాడుకున్నారు, కానీ తాలిబాన్లు వచ్చి అమెరికాను తరిమేశారు అక్కడి నుంచి. ఇప్పుడు అక్కడికి వాళ్ళు ఏమీ చేయగలిగింది లేదు, ఒక లిబియాను మినహాయిస్తే. ఆఖరికి వియత్నాం అనేది, ఇప్పుడు ఈ వియత్నాం చాలా గ్రోయింగ్ కంట్రీస్లో ఒకటిగా ఉంది, చాలా యుద్ధం చేసిన వియత్నాం. కానీ ఆ దేశాలకు భిన్నంగా ఇరాన్లో మొదటే దెబ్బతింది అమెరికా, మొదట్లోనే దెబ్బతినిపోయింది. 5 నెలల యుద్ధంలో అమెరికా పూర్తిగా చితికిపోయింది. వాళ్ళు ఏదో మేము చాలా చేయగలుగుతాము, ఇరాన్ అదుపులోకి తెచ్చుకుంటే శాశ్వతంగా మనకు ఉంటుందని వాళ్ళు భావించి అక్కడికి వెళ్తే పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు ఏదో ఒక విధంగా మీరు చర్చలకు రండి, ఏదో ఒక విధంగా సంప్రదింపులకు రండి అని కాళ్ళ వేళ్ళ పడుతున్న పరిస్థితి. సో అమెరికా పరిస్థితి తలకిందులైంది. దీంతో వాళ్ళు ఏదో ఇంకా సామ్రాజ్యవాద ఆధిపత్యం ఉండదని కాదు, కానీ అంతకుముందు దేశాల్లో తన ఇష్టానుసారం చలాయించిన పరిస్థితి మటుకు ఇరాన్లో పూర్తిగా బెడిసి కొట్టింది. దానికి ఒక కారణం 6 లక్షల సైన్యము, రకరకాల సాయుధ బలగాలు ఉన్న ఇరాన్ చాలా గట్టిగా వ్యూహాత్మకంగా పకడ్బందీగా వాళ్ళు నిలబడమే కాకుండా ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా ఇరాన్ మీద ఆధిపత్యం రాలేదు, కానీ ఉన్న గల్ఫ్ దేశాలు కూడా చేయి జారిపోయే ఒక ప్రమాదం అమెరికాకు పొంచి కూర్చుంది. వాళ్ళని ఎలాగ నిలబెట్టుకోవాలి, ఒక ఒమన్ను కానీ. ఇప్పుడు ఒమన్ ఇరాన్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హార్మోజ్ మీద ఇరాన్కు పట్టు ఇస్తారు. హార్మోజ్లోకి ఏ నౌకలు వస్తాయన్నది పూర్తిగా ఇరాన్ నియంత్రిస్తుంది. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మటుకు ఓమన్ తనకు సంబంధించినవి చూసుకుంటుంది అని అంతవరకు అవగాహన. ఓమన్ లాగా మిగతా దేశాలు కూడా ఇరాన్తో నేరుగా, నిజానికి అవన్నీ అరబ్ జాతీయత వల్లనండి, లేకపోతే ఇస్లామిక్ నేపథ్యంలో కానీ కలిసిమెలిసి ఉండాల్సిన దేశాలు భౌగోళికంగా కూడా, వాటిని కృత్రిమంగా విడగొట్టిన పరిస్థితి అయింది. ఇప్పుడు అమెరికా నిర్వాహకం వల్ల వాళ్ళందరూ కలిసి వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా మూడోది, వీళ్ళతో పెట్టుకుంటే మునిగిపోయేవాటితో పట్టుకుంటే మనం కూడా మునిగిపోయినట్టుగా ఈ అమెరికాతో పెట్టుకోవడం వల్ల మన ప్రాణాలకు, మన దేశం యొక్క భద్రతకు కూడా ముప్పు వచ్చింది అని కొంచెం దూరం అవుతున్న పరిస్థితి కూడా అక్కడ వస్తుందని చెప్తున్నారు. సో శృంగభంగం జరగడమే కాకుండా ఆధిపత్యానికి కూడా ఒక పెద్ద భంగపాటు ఎదురైంది. ఇప్పుడు ఇరాన్ గౌరవప్రదమైన ఒప్పందానికి సిద్ధమవుతుందా, ఇంకా కొంచెం పాఠం నేర్పిద్దామని చూస్తుందా అన్నదే అందరూ ఎదురు చూస్తున్న అంశం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలగపల్లి. స్టేషన్ టు 19 న్యూస్.